శివాయ గురవే నమః. ఈ వీడియో చూడడం ద్వారా మనం ఇప్పటిదాకా శనిగ్రహం గురించి తెలుసుకుంది చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. మనకి శనిగ్రహం జ్యోతిష్ శాస్త్రంలో ఆయుష్కారకుడు మరియు వృద్ధుడు. వృద్ధుడికి ఆయుష్ తక్కువగా ఉంటుంది కదా, మరి ఆయుష్కారకుడు ఎలా అయ్యాడు? శని కర్మకారకుడు కూడా కాబట్టి మనకి ఈ దేహం అనేది కర్మనంత వరకే ఉంటుంది, అంటే ఆయుష్నంత వరకే ఉంటుంది. కాబట్టి శని ఆయుష్కారకుడు మరియు కర్మకారకుడు. మరి వృద్ధుడు ఎందుకు అయ్యాడు శని? మనకి అన్నిటికంటే చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శనిగ్రహమే. మనం సాధారణంగా మనలో చాలా నెమ్మదిగా ఎవరు కదులుతారు? మనుషుల్లో వృద్ధుడే చాలా నెమ్మదిగా కదులుతాడు. కాబట్టి మనం దేని మీద కాలు పెడితే కాలు పడిన చోట మనకి బరువు మొత్తం దిగుతుంది. అదేవిధంగా శని ఉన్న చోట శ్రమ అనేది కలుగుతుంది. మనకి శని నిరుత్సాహానికి కూడా కారకుడు. ఎందుకు? మనకి శని అనేవాడు కాలము. మనం ఎక్కడైనా సరే ఒక చోట ఒక ప్లేస్లో అది సినిమాలైనా కావచ్చు, పార్టీ అయినా కావచ్చు, గుడి అయినా సరే ఎక్కువసేపు ఉంటే మన యొక్క మనసుకు ఉత్సాహం అనిపించదు. కాబట్టి శని అనేవాడు నిరుత్సాహం. శనిగ్రహం వాయుతత్వ గ్రహము మరియు కాళ్ళ ద్వారా మనం ఏం చేస్తాం? ఎటైనా వెళ్ళడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా మనకి ఎటైనా ఎప్పుడు వెళ్తాం? మనం గాలి సోకింది అంటాం కదా, అంటే ఇంట్రెస్ట్. మనకి వాసనలు అనేవి పూర్వజన్మ కర్మ పడతాయి కదా, దాని శనిగ్రహం కేశాలు అనగా జట్టు. మనం లగ్నాన్ని శిరస్సుగా చెప్పి మరియు కుజుడు బుధుడు లాంటి గ్రహాలను శిరస్సుగా చెప్పి శిరస్సుపై నుండి కేశాలను శనికి ఎందుకు ఆధిపత్యం ఇచ్చారు? మనకి శిరస్సు పైన సహస్రార కమల ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ఈ ఆత్మజ్ఞానం దేని చేత కప్పబడి ఉంటుంది? కర్మ చేత కప్పబడి ఉంటుంది. శనిగ్రహం ఉన్న స్థానాన్ని రహస్యంగా ఉంచాలని చెప్తారు. దీనికి కారణం శని అనేవాడి కాలు కదా, ఈ కాళ్ళు ఎక్కడైనా పెట్టినప్పుడు ఆ యొక్క స్థానము కదులుతూ ఉంటే ఏమవుతుంది? ఆ యొక్క వ్యక్తి పడిపోతాడు. శని 7వ స్థానంలో అనగా న్యాయస్థానంలో ఉచ్చస్థితి పొంది ఉంటాడు. మనకు తెలుసు శని అంటే వృద్ధుడని. వృద్ధుడు అంటే జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు. వాడు పండిపోయాడు దానిలో బాగా, అంటే జ్ఞానం ఉన్నవాడిని అర్థం. మనం ఎప్పుడైనా సరే ఎవరిని న్యాయనిర్ణతగా పడతాము? వృద్ధులనే పడతాం. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉందని చెప్పి. శనిగ్రహంతో కలిసి ఉన్న గ్రహాలు కానీ, శనిగ్రహం ఉన్న రాశులు కానీ ఫలితాలు నెమ్మదిగా ఇవ్వడానికి కారణం శని అనేవాడు జ్యోతిశాస్త్రం ప్రకారం కాలము మరియు నెమ్మదిగా కదిలేవాడు. 2వ స్థానంలో శని ఉంటే సెటిల్ ఉండడం అనేది కాస్త నెమ్మదిగాను కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి 2వ స్థానం వృషభ రాశి, అంటే వృషభం ఏంటి? స్టాండింగ్కి కారణం. అదేవిధంగా కుటుంబం కూడా ఫలితాలు ఎలా చూడాలి అనేది మాత్రమే చెప్పాను. రాబోయే వీడియోల్లో శనిగ్రహం ఉన్న స్థానము మరియు రాశి ఆధారంగా కలిగే ఫలితాలను తెలియజేస్తాను.